మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మానవతారాయ్ గారు ఏమంటారు? డివిజన్ సింగిల్ బెంచ్, మళ్ళీ డివిజన్ బెంచ్, మళ్ళీ సుప్రీంకోర్టు బెంచ్ కి మారిపోతుంది. కోర్టుల చుట్టే సరిపోతుంది ఇంకా. అవును, ఇప్పుడు న్యాయ వ్యవస్థకు కత్తికి రెండు వైపు పదలన్నట్టు ఒక జడ్జి ఒకవైపుకి వస్తే ఇంకో జడ్జి గారు ఇంకో తీర్పిస్తారు. ఆ సోదరి చెప్పినట్లు అంతిమంగా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రూప్ 2లో పోస్టులు పెరగటానికి, అదేవిధంగా ఈ పోస్టుల్లో పరీక్ష జరిగిన తెల్లారే నేను పెద్ద ఎత్తున పోరాటం చేశాను. ఆ రోజు ఈ విధానం తప్పు జరిగింది, డమ్మీ ఓఎంఆర్లు ఇచ్చారు, అసలు వైట్నర్ తీసుకుపోవడమే తప్పు. ఒక వైట్నర్ కాకుండా 50,000 మంది ఎట్లా వైట్నర్ తీసుకుపోతారు? అది నిబంధనలో స్పష్టంగా ఉంది. ఇది విరుద్ధం. వెంటనే పంతాలకు పట్టింపులు పోకుండా పరీక్ష పెట్టమని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఉన్న టీవీల్లో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు పోయినాం, డిబేట్లు చేసినాం, పోరాటాలు ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాలు చేసినాం, పెద్ద ఎత్తున కేసులు పెట్టుకున్నాం, 400 పోస్టులు 1032 దాకా చేసినాం. అంతా చేసినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి నోటిఫికేషన్ అది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తొలి నోటిఫికేషన్లోనే మనం విఫలమైతే పరువు ప్రతిష్టల సమస్య అని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. న్యాయ నిపుణుల కమిటీ అన్నారు, రకరకాల ప్రయోగాలు చేశారు కోర్టులో. అది అప్పుడు మేము కొట్లాడటానికి కూడా మా దగ్గర ఆర్థికంగా డబ్బులు కూడా లేవు. ఆ రోజు ఏ పార్టీలు కూడా మాకు సహకరించలేదు. అయినప్పటికీ అభ్యర్థులు పోరాటం చేశారు. సింగిల్ జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత మేమేం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం, ఇప్పుడు ఎన్నికలు జరపొద్దంటే రాజ్యాంగం ప్రకారమే జరపాలి. అదేవిధంగా పరీక్ష ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పును ఇంకో బెంచ్ అనేది సస్పెన్షన్ చేసినప్పుడు కోర్టు తీర్పును మనం గౌరవించాలి. మరి ఒకవేళ కాలికేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలికేసి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఈ లోపు వాళ్ళు కొంతమంది కూడా నాకు తెలిసి వయో పరిమితి కూడా పూర్తిగా దాటిపోయే అవకాశం కూడా నిరుద్యోగులకు. కాబట్టి ఈ వ్యవస్థ అనేది కూడా ప్రక్షాళన జరగాలి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇందులో ప్రక్షాళన జరగాలనే టీజీపీఎస్సీని ఆ రోజు ఇట్లా కారణాలు లేకుండా, ఎటువంటి వివాదాలు రాకుండా పాటిష్టంగా పారదర్శకంగా బయోమెట్రిక్ పెట్టి పరీక్షలు అయితే గ్రూప్ 1 14,000 పరీక్ష 14 సంవత్సరాల పరీక్షను మొదలుపెట్టారు, పూర్తి చేశారు. అభ్యర్థులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మళ్ళీ సింగిల్ బెంచ్ జడ్జి తీసేసి డివిజన్ బెంచ్ జడ్జి గారు ఆ కోర్టు తీర్పును బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి నియామకాలు జరుపుకోవచ్చు అని చెప్పారు. సరే, ఇక్కడ వైలేషన్స్ అంటే ఏం లేవండి. ఇది గ్రూప్ 1 విషయంలో వేరు. అది కావాలని చెప్పి కొన్ని కట్టుకథలు రకరకాల ప్రయత్నం. ఎప్పుడు నిరుద్యోగి ఎప్పుడు వైలేషన్ అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేటప్పుడు పరీక్ష లీక్ అయిందా, పరీక్షలో కెమెరాలు పెట్టారు రాసేటప్పుడు, బయోమెట్రిక్ వాడారా లేదా, ఆ రోజు రాని వివాదం పరీక్ష అంతా అయిపోయిన తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ రకరకాల ప్రయత్నాలు చేశారు. మొన్న అట్లాంటి సివిల్స్లో మొత్తం కలిపి ఎంతో మంది 40 మంది పోయారు. 40 మంది ఎంపిక అవుతారా? 6 సార్లు పోయిన వాళ్ళు ఉంటారు. నాకెందుకు రాలేదు, నాకు అన్యాయం జరిగింది అని అంటే ఉంటుందా? అర్థం ఉంటుందా? కాబట్టి వ్యవస్థల పైన మనకు నమ్మకం ఉండాలి. వ్యవస్థల్ని మనం చూసుకోవాలి, మనం ఆత్మపరిశీలన కూడా చేసుకోవాలి అభ్యర్థులు. కాబట్టి ప్రధానికి అనవసరంగా టీజీపీఎస్సీని వీటిని సక్రమంగా పెట్టినా సరే రాజకీయాల ఉచ్చులో పడి కొంతమంది రాలేదని ఆవేదనతో ఈ ఉద్యోగం ఇప్పుడు రాబోతుంది. ప్రధానికంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అట్లే చేశారు. గతంలో గ్రూప్ 2 మీరు కూడా చేశారు కదా, మీరు రాజకీయాలకు మీరు సమర్థించండి. గ్రూప్ 2లో మీరు కూడా వేశారు కదా అన్నా. గ్రూప్ 2లో వేసినప్పుడు గ్రూప్ 2లో మీరు ఎందుకు వేశారు? మరి గ్రూప్ 2లో మీరు ఎందుకు వేసారు? అంటే ఈ దానికి ఇలా గ్రూప్ 1లో 14 క్వశ్చన్ తప్పులైనాయని చెప్తుంటే మాట్లాడుతుంటే దాని గురించి జరిగింది. ఎక్కడ జరిగింది గ్రూప్ 1లో ట్రాన్స్ఫర్ ఎక్కడ జరిగింది? ఏం జరిగిందో ఎక్కడ? డమ్మీ ఓఎంఆర్ సీట్లు ఇచ్చారు. డమ్మీ ఓఎంఆర్ సీట్లతో పాటు రద్దు చేయండి. మీ ప్రభుత్వం రద్దు చేయండి. ఒక్క ఓఎంఆర్ రద్దు చేయండి. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది కదా, టీజీపీఎస్ నిర్ణయం తీసుకునే ముందు మళ్ళా డివిజన్ బెంచ్ ఆపేసింది. ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేయగలుగుతా? కోర్టులకు అతీతంగా పోగలుగుతుందా? ఇలా ఎన్నికల్ని ఆపుతుంది కోర్టు. కోర్టులు చెప్పినట్టు ప్రభుత్వాలు ఏంటన్నాయి? ఇలా స్పీకర్కే ఆదేశాలు ఇస్తుంది కోర్టు. కాబట్టి న్యాయ వ్యవస్థను కూడా మనం గౌరవించాలా, కోర్టుల పట్ల మనకు అవగాహన ఉండాలా, గౌరవించాలా. నేను చెప్పింది అంటే ఇందులో ఎగ్జామ్ గ్రూప్ 1కి దీనికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఇందులో 50,000 వైట్నర్లు వాడారు, అప్పుడే రద్దు కావాలా? ఇందులో ఏమైనా తప్పులు జరిగినాయా? నువ్వు మూల్యాంకనం అంటున్నావు. నువ్వు చెప్పే ఆరోపణలు ఎవరు? ఉద్యోగం 3 కోట్లకు కొనమంటే ఎవడు ఇచ్చిండు? డబ్బులు ఇచ్చినట్టు చెప్పవాయా? ఏ మంత్రికి ఇచ్చినావు చెప్పరాయా? నిరూపించరా? ఏ అభ్యర్థి చెప్పండి ఇప్పటికి రద్దు చేద్దాం అంటున్నాం. అభ్యర్థి ఎవరో, డబ్బులు ఇచ్చినోడు ఎవడో చెప్పండి. ఇప్పటికి కూడా గ్రూప్ 1 రద్దు చేద్దాం, వాళ్ళు తీసేద్దాం ఉద్యోగాల నుంచి.
అది చెప్పరా ఉత్తొత్త పనికిరాని ఆరోపణలు చేయటం కాదు. 14 ప్రశ్నలు తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? 14 ప్రశ్నలు తప్పులు వచ్చినప్పుడు ఆడికి పోయారు మీరు. నీకు ఏ ఉద్యోగం రాదా? ఏ ఉద్యోగం? నీకు కూడా రాలేదుగా ఉద్యోగం. నీకు అప్పటి నుంచి రాలేదు, నాకైతే ఇప్పుడు రాలేదు. నీకు అప్పటి నుంచి రాలేదుగా ఉద్యోగం. దాని గురించి మాట్లాడుతున్నారు మీరు. రాజకీయాల కోసం పోయిన గ్రూప్ వాడుకోండి. ఇక రద్దు చేయడం తమ్ముంటే ఇవాళ ఒక్కరు వాడినా ఇద్దరు వాడినా తప్పే కదా. చేసుకుంటాడు కూర్చొని రాజకీయాల ఉచ్చులబడి ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 అంశంలో కూడా కోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? కోర్టులకు అతీతంగా పోగలుగుతాయా? నమ్మకం ఉండాలా న్యాయ వ్యవస్థ మీద? నిజంగా నిజాయితీ ఎగ్జామ్ పెట్టుంటే కోట్లాది రూపాయలు నిరంజన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి? బయట కోట్ల పెట్టి ఎందుకు తెచ్చుకోవాలి? నిరుద్యోగులు నష్టపోవద్దు. అంతిమంగా నిజమైన నిరుద్యోగులు నష్టపోవద్దనే ప్రభుత్వాలు కోర్టులు చూస్తాయి. అంతే తప్ప ఈ జడ్జి గారు ఇచ్చాను సంబరపడటం, ఇంకో జడ్జి గారు ఇచ్చే ప్రభుత్వాలకు ఏం అవసరం అండి? ప్రభుత్వాలు కోర్టులు చెప్పినట్టు వినాలా? మాకేం పంతాలకు ప్రతిష్టలకు పోవాల్సిన అవసరమే లేదు. నిజంగానే మేము సింగిల్ బెంచ్ జడ్జి గారు నిర్ణయం తీసుకోండు, మరి దానికి అనుగుణంగా పోదాం అనుకున్నాం. ఇంతలోకి ఇంకో జడ్జి గారు ఇచ్చిండు, మరి దేనికి అనుగుణంగా పోవాలి మేము? మళ్ళీ ఈ జడ్జి గారు ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేస్తారు. అప్పుడు ఎంత అయింది సమయం? 2015లో గ్రూప్ 2 అది, ఇవాళ 2025 నడుస్తుంది. 2011 గ్రూప్ 1, 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 జరిగింది. అక్కడ పరీక్షల్లో ఎటువంటి వివాదాలు జరగలేదు, వివాదాలు సృష్టించారు. అది అందరికీ అర్థమైపోయింది. వచ్చిన ఉద్యోగాలు చూస్తే ఎట్లాంటి వాళ్ళకి వచ్చినాయి? 3 కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళకి వచ్చినాయి, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, తల్లిదండ్రులు లేని వాళ్లకు, టైర్ షాప్ పంచర్ వాళ్ళకి వచ్చినాయి. ఆరోపణ చేసినప్పుడు దయచేసి నిజంగా తప్పు జరిగితే చెప్పండి. ఇప్పటికి కూడా నేను రెడీగా ఉన్నా. భరత్ గారి దిశపై సిబిఐ ఫిర్యాదు చేస్తా, నేనే ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తా. అది చెప్పరా? ఇవన్నీ ఉత్తత్త ఆరోపణలు చేస్తారు. అక్కడ ఇటు జరిగింది, ఇక్కడ జరిగిందని. మరి అప్పుడు ఎందుకు గొడవ కాలేదు? మరి సింగిల్ బెంచ్ ఎందుకు ఇచ్చింది మరి తీర్పు? సింగిల్ బెంచ్ మనం గౌరవిస్తాం, ప్రభుత్వాలు గౌరవిస్తాయి. విత్తలవిడిగా మేము మాట్లాడడం కోర్టులకు వ్యతిరేకంగా. అది మాకు అనుకూలంగా వచ్చినా, మాకు అనుకూలం అంటే మాకేముందండి? మాకేమైనా మా అభ్యర్థులు ఉన్నారా? నిరుద్యోగులకు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా మేము కుంగిపోము, మాకు అవసరం లేదు. కోర్టు చెప్పినట్టు వెంటనే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ గ్రూప్ 2 అంశం ఎప్పుడు తేలిదో చూద్దాం. మళ్ళీ ఈ డివిజన్ బెంచ్ ఎప్పుడు తీర్పులు ఇస్తారో వేచి చూద్దాం. అంతవరకు ప్రభుత్వం ఏం మాట్లాడలేదు కదా. భరత్ గారు మీకు తెలుసు కదా ఈ విషయం. సో బాలాజీ గారు